ఎక్కువ మొబైల్స్ చూడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఐకి అని కొన్ని యుఎస్ సర్వేస్ ఏదో చూశాను, రీసెంట్ రిపోర్ట్స్ ఏదో చూశాను. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ సార్, బట్ మొబైల్స్ వల్ల క్యాన్సర్ అయితే నాట్ ఇండికేషన్ సార్. అయితే పిల్లల్లో కొన్ని క్యాన్సర్స్ రావచ్చు, కొన్ని రెటినోబ్లాస్టోమా అని, అవి గుర్తించాలి. మనకు వైట్ రిఫ్లెక్స్ అంటాం, కళ్ళు సెంటర్ భాగంలో తెల్లగా కనిపిస్తుంటుంది. అది క్యాట్రాక్ట్ అయినా అవ్వచ్చు, ఇదైనా కావచ్చు, రెటినోబ్లాస్టోమా కూడా కావచ్చు. అది కూడా ఎర్లీగా గుర్తించగలిగితే ఇట్లాంటి చిన్న టిప్స్, వైట్ రిఫ్లెక్స్ అంటాము, అది సెంటర్లో ఉంటుంది, కళ్ళు సెంటర్ భాగంలో, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్ ఇన్ కిడ్స్. ఓకే. క్యాట్రాక్ట్ అంటే జనరల్గా ఏజ్ రిలేటెడ్, కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. థర్డ్ ట్రైమెస్టర్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదైనా చేసినా దట్ కెన్ రిజల్ట్ ఇన్ క్యాట్రాక్ట్, కంజెనిటల్ క్యాట్రాక్ట్ అంటాం. అప్పుడు కూడా వైట్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా చూసినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో క్యాన్సర్ వెరీ రేర్, బట్ ఉంది, దేర్ ఇస్ అ కండిషన్. గ్లాసెస్ మెయిన్ ఇష్యూ. డయాబెటీస్ కూడా ఉండొచ్చు పిల్లల్లో. అలాంటప్పుడు కూడా ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలి. అంటే టైం టు టైం చెకప్ చేసుకొని వీ నీడ్ టు టేక్ అ ప్రాపర్ కన్సల్టేషన్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ట్రూ. డిలే చేయడం, నెగ్లెక్ట్ చేయడం అనేది ఐ బీయింగ్ అ వెరీ సెన్సిటివ్ ఆర్గన్ అండి, ఎర్లీగా మనం అయినా గుర్తించితే వీ కెన్ ట్రై అండ్ ట్రీట్ ఇట్ బెటర్. అవుట్కమ్ బాగుంటుంది, రిజల్ట్ ఉంటుంది. అదర్వైజ్ మనం ఏం చేయలేము, ఇంకా మనం ఎంత ట్రై చేసినా ప్రోగ్నోసిస్ అంత బాగుండదు. సో ఎర్లియర్ ద బెటర్.